హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికీ ఇష్టమైన టొమాటో పప్పు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి టొమాటో పప్పు అనుకుంటున్నారా? సో ఈ విధంగా చేసే ట్రెడిషనల్ పద్ధతిలో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను చింతపండు నానబెట్టుకున్నాను, ఒక టమాటో పండు అంత చింతపండుని. అండ్ పప్పునైతే ఈ విధంగా గిన్నెలో ఉడికించుకున్నాను అనమాట. నాకైతే ఒక 15 to 20 minutes పట్టింది. పప్పు ఈ విధంగా చక్కగా ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ నీళ్ళు కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ పప్పులో ఉన్న నీళ్ళు అన్నీ వాడి పోషక విలువలన్నీ మిస్ కాకుండా మనం ఈ పప్పును చేయబోతున్నాం. సో అది మనకు పిల్లలకు కూడా చాలా హెల్దీ, మనకు కూడా చాలా బాగుంటుంది తింటే. సో అది అన్నమాట విషయం. దీనికోసం నేను ఒక 3 టమాటాలు పండ్లు అయితే మంచి టమాటా పళ్ళు తీసుకొని దానికి తగిన అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ముద్ద అన్నీ మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనము పప్పు ఉడకబెట్టి చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. వెనుకటి కాలంలో ఈ విధంగానే చేసేవాళ్ళు కదా. సో నేను ఆల్మోస్ట్ ఆ విధంగానే చేస్తాను, ఎప్పుడైనా టైం లేనప్పుడు తప్ప. సో ఈ విధంగా చేసుకుంటే పప్పు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు అయితే ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి. ఈ విధంగా ఈసారి చేసినప్పుడు ఈ పద్ధతిలో మీరు పప్పును ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుంది. మీరు అందరి మెప్పును పొందుతారు. సో ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం మనం పోపులో. వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాం అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పప్పు ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి ఇవి ఫ్రై అవ్వడమే మనకి ఆలస్యం అనమాట. సో ఇవి అయిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. సో ఇవి మంచిగా కొద్దిగా ఉల్లిపాయలు పప్పులో పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ ఉండదు. సో కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. సో అండ్ దాని తర్వాత నేనైతే పసుపును యాడ్ చేసుకున్నాను. సో పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనం కొంచెం ఎండిన మిర్చి కూడా వేసాం కదా. సో అవి కూడా మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ వేసాము. సో పోపులో ఈ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదా. సో టమాటా ముక్కలు అన్నీ కూడా దాంట్లో వేసేయాలి. సో దాదాపు నేను ఒక 3 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. ఎందుకంటే టమాటాలు ఎక్కువ ఉంటేనే పప్పులో టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే అవి మగ్గిన తర్వాత కొద్దిగా అయిపోతాయి. సింపుల్ అండి, ఇక్కడ లాజిక్ ఏం లేదు. టమాటాలు ఒకటి ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే. సో టమాటాలు ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత మొత్తం మగ్గాల్సిన అవసరం లేదు. దాంట్లో మనము నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది నేను పోసేసాను. సో ఎందుకంటే ఇక్కడ టమాటా ముక్కలు, చింతపండు రసము రెండు కలిపి ఉడికించుకుంటేనే ఈ పప్పుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనము కొంచెం వేడయ్యేదాకా ఇలా ఉడుకుతుంది కదా, చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం అక్కడే ఉండి కొద్దిసేపు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. సో ఈ విధంగా బబుల్స్ వచ్చాయి కదా, బబుల్స్ వచ్చిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను. పప్పుకి అండ్ ఈ టమాటాలకి, ఆ చింతపండు పులుసుకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటున్నాను. సో మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ ఇది వేసిన తర్వాత కూడా మనం ఏమీ మూత పెట్టాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడే ఉండి కొంచెం మీడియం టు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ చింతపండు రసం పోసాం కదా మనము, అది కొంచెం చిక్కగా అవ్వాలి. సో ఈ లోపల దాంతో పాటు టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. సో అదంతా కొంచెం గ్రేవీ లాగా అవుతుంది, థిక్ గ్రేవీ లాగా. సో ఒక్కసారి గరిటెతో ఇలా మెదుపుకుంటున్నాను నేను. ఎక్కడైనా కొంచెం గట్టిగా ఉన్న ముక్కలు ఉంటే ఏమైనా మెత్తగా అయిపోతాయని చెప్పేసి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో ఈ విధంగా థిక్ గ్రేవీ పేస్ట్ లాగా అవుతుందన్నమాట. సో ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకా నేను కారం వేసుకుంటున్నాను. సో కారం నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. సో మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే కొద్దిగా కారం ఎక్కువే తింటామండి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో కారం వేసిన తర్వాత మనం అడుగు నుంచి కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
చూసారా గ్రేవీ ఎంత మంచి కలర్ఫుల్గా అయిందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. సో చాలా చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే ఈ ఫ్లేవర్ తోటే కదా మనకు పప్పు రుచి వచ్చేది. సో ఈ విధంగా కొద్దిగా ఉడికించిన తర్వాత ఇలా పైన నూనె తేలుతుంది. సో ఈ స్టేజ్లో మనము ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని మనం పప్పు ఉడికించుకున్నాం కదా, ఇంకా ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈసారి ముద్దపప్పు చేసినప్పుడు ఈ విధంగా గిన్నెలో ఉడకబెట్టి ట్రై చేయండి. పిల్లలకు పెడితే అయితే చాలా యమ్మీగా ఉంది మమ్మీ అని చెప్పేసి మీకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ నేనైతే ఈ టమాటా మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకున్నాను అనమాట. సో ఇంకా కొంచెం దాంట్లో పప్పు వేసుకొని మొత్తం అడుగుల్లా కలుపుకొని వేసుకున్నాను. అండ్ కొంచెం లిక్విడ్ టైప్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్టేజ్లోనే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం కారం ఉప్పు అన్నీ దాంట్లో వేసాం కదా. సో ఇక్కడే మనకి ఏ విధంగా కావాలి, కొంచెం లూజ్గా తినేవాళ్ళు లూజ్గా, గట్టిగా తినేవాళ్ళు గట్టిగా, సో ఏ విధంగా కావాలనేది మనం ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందా కూడా మీరు ఒకసారి చూసుకోండి. నాకైతే సరిపోయింది. సో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వేయకపోయినా చాలా బాగుంటుంది. కొత్తిమీరతో మనకు సంబంధమే లేదు. ఈ పప్పు టేస్ట్ ఈ విధంగా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మనం బటర్ చపాతీ కానీ, నాన్స్ కానీ, రోటీ కానీ, లేకపోతే మనం చపాతీ నెయ్యితో కాల్చుకొని తింటే ఈ పప్పు కాంబినేషన్లో అసలు మనకి నోట్లో అమృతం పోసుకున్నట్టే ఉంటుందండి. ఇది నా ప్రామిస్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే టమాటా పప్పు ఇది ఒక పాతకాలం రెసిపీ కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి.